భయం లేని మనుషులు. ఈరోజు మరణం అంటే భయం లేకుండా చాలామంది మారిపోయారు. మరణం అంటే అస్సలు కొంచెం కూడా భయం లేదు. డాక్టర్ మీద ఉన్నటువంటి పిల్లలు, నేను మాట్లాడకూడదు, డాక్టర్ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని మాట్లాడనివ్వకుండా కొందరు వాలంటీర్స్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. దేవుని వాళ్ళరా, మరణం అంటే భయం లేదండి. ఈ మధ్యకాలంలో ఈ సెల్ఫీలు పంచాయతీ ఎక్కువైపోయినాయి. కొండ మీదకి ఎక్కి ఒకడు ఎక్కడ కొండ చివర నిలబడుకొని ఏమండి సెల్ఫీ తీసుకోవడం, ఏమండి రైళ్ళ దగ్గరికి వెళ్ళి రైలు వెళుతుంటే దాని పక్కన నడుచుకుంటూ వెళ్ళి సెల్ఫీ, అలా సెల్ఫీ పెట్టుకొని రైలు పక్కలో వెళుతూ ఒకడు ఈ మధ్యన నల్గొండలో రైలు పక్కన వెళుతూ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నం చేసి చచ్చాడు. ఎందుకు ఇలా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారంటే, మేమేదో సమాజంలో పెద్ద గొప్పగా కనపడాలి, అంతే కదా. యూట్యూబ్లో గొప్ప కనపడాల. ఈ గొప్పలు చూపించుకోవడానికి అండి ఆ యూట్యూబ్లో షార్ట్ మెసేజ్లు ఎక్కువ అండి, ఆ ఫేస్బుక్లో షార్ట్ మెసేజ్లు. ఈ గొప్పల కోసమే వీళ్ళ తిప్పలు. ఈ తిప్పలు తిరిగి తిరిగి చావుకు కారణాలు. ప్రతివాడు నేను పేరు తెచ్చుకోవాలి, ప్రతివాడు ప్రతి ఆవిడ, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి ఒక్కరు కూడా పేరు తెచ్చుకోవాలి. నన్ను పొగడాలా. ప్రారంభం నుంచి ఉంది ఈ యొక్క పిచ్చి, పొగడతల పిచ్చి. నిజమండి. బాబేలు గోపురం ఎందుకు కట్టుకున్నారు? బాబేలు గోపురం కట్టుకోవడానికి కారణం పేరు. దండి ఒక పెద్ద గోపురం కట్టి పేరు సంపాదించుకోవాలి. ప్రతిదీ పేరు సంపాదించుకోవాలనే కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకున్నా ఏం సంపాదించుకోవాలా? పేరు. ఓకే, మంచిది. ఇల్లు కట్టుకున్నావు, పేరు సంపాదించుకున్నావు, సంతోషం. దేవుడు కూడా కట్టాడు శరీరాన్ని. ఆ ఇంటి మీద నీ పేరుంటే నీకు సంతోషం. పక్కింటోడి పేరుంటే ఒప్పుకుంటావా? నేను ఇంత కష్టపడి నేను కట్టుకుంటే వాడి పేరేంటి అంటావా, అనవా? మరి ఈ దేహాన్ని కట్టింది ఎవరు? ఎప్పుడన్నా చూపించామా ఇది దేవుడిదని? ఈ దేహం నాది అంటున్నావా, లేకపోతే దేవుడిది అంటున్నావా? నేను అంటున్నావా, దేవుడిది అంటున్నావా? దేవుణ్ణి పక్కన పెట్టేశారండి మనిషి. నేను కనపడాల. అంతేనా? నేను అనేవాడు, క్రైస్తవులకు చెప్తున్నాను ముఖ్యంగా, నేను అనేవాడు ఏమైపోయినాడు తెలుసా? బాప్తిసం ద్వారా చచ్చిపోయాడు అంటున్నాడు పౌలు గారు. పౌలను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు, నా యందు నివసించు క్రీస్తు. ఇక నా ద్వారా కనపడవలసింది క్రీస్తు. నా ద్వారా క్రీస్తు కనపడాలి. అందుకే నేను క్రైస్తవుడినైనాను. క్రైస్తవుడు ఎందుకైనావు? క్రీస్తుని కనపరచుకోవడానికా, లేకపోతే నిన్ను కనపరచుకోవడానికా? క్రైస్తవుడుగా మారింది క్రీస్తుని కనపరచుకోవడానికండి. ఇంజనీర్గా మారినవాడు ఇంజనీర్లా కనపడతాడు, డాక్టర్లా మారినవాడు డాక్టర్లా కనపడతాడు. మరి నువ్వు క్రైస్తవుడు అయితే మరి ఎవరు కనపడాలా? కనపడుతున్నాడా? టోటల్ అందరిని అడుగుతున్నాను. టోటల్ మళ్ళీ క్రీస్తు కనపడుతున్నాడా? మా దగ్గర నుంచి అడుగుతున్నాను. మళ్ళీ మీరేమన్నా అనుకుంటారేమని మా పాస్టర్ల దగ్గర నుంచి అడుగుతున్నాను. మళ్ళీ క్రీస్తు కనపడుతున్నాడా, లేకపోతే మనమే కనపడుకుంటున్నామా? మన వల్ల మనమే కనపరుచుకున్నామా? ఏమండి, మన వల్ల మనం కనపరుచుకున్నాం అనుకో, ఎవరి గుణమో తెలుసు ఇది? ఏమండి, మన వల్ల మనమే కనపరుచుకున్నాం అనుకో, ఎవరి గుణం ఇది? భలే చెప్పాడు పాస్టర్ అన్న, సైతాను గుణం అంట.
నిజమే. సైతానుగాడి బుద్ధి ఏంటంటే వాడే అంట నేనే దేవుడునని తన్ను తాను కనపరుచుకొనుచు. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, చూసుకోండి మళ్ళా. నేనే దేవుడునని తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? కనపరుచుకుంటున్నాడు. అన్ని వాడి బుద్ధులే మనుషులకి. దేవుడి బుద్ధులు పుట్టలేదు, దేవుని బుద్ధులు లేవు, అన్ని సైతానుగాడి బుద్ధులు. ఎందుకంటే పుట్టింది ఎవరికి? దేవుడికి పుట్టినా మనం తండ్రిగా వాణ్ణి పెట్టుకున్నాం. పుట్టిందేమో దేవునికి, పిలుచుకునేది తండ్రి అని ఎవరిని? సైతానుగాడిని. ఇంత కష్టపడి ఇదంతా చేసి ఆయన ఇస్తే నా పిల్లలని, లేదు 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 సైతానుగాడు అని చెప్పి వాడి తిట్టు మళ్ళీపోయారండి. వాడిని తండ్రిగా చేసుకున్నారండి. సొమ్ము ఒకటిది, సోకొకటిది. సమస్తం దేవుడిదైతే మనిషి సైతానుగాడి తిట్టు మళ్ళీపోయి వాడి బుద్ధులు కొని తెచ్చుకున్నాడండి బాబు. కొని మరలా సినిమాకి పోతాం ఏమండి, ఊరికే పోతామా డబ్బులు పెట్టిపోతామా? ఏమి నేర్చుకున్నారు? వాడు అట్టుంటాడు, వీళ్ళు అట్టే ఉంటాడు. వాడు డెప్ప కటింగ్ పొడుచుకుంటే వీళ్ళు డెప్ప కటింగ్. ఏమండి మధ్యలో పెట్టుకుంటాడు, చుట్టూ ఉండవండి. ఏమన్నా మా చిన్నప్పుడు పేను గరిస్తే, పేను కుడితే ఇంటికిలన్నీ ఊడిపోతాయి. ఒకడు వచ్చాడు, ఏడరున్ని ఏంద్ర బాబు ఏమన్నా పేను కుట్టిందని కానీ పేను గరిచింది అంటుంటాం. లేకపోతే అదేమన్నా వచ్చిందా ఎట్లా ఏదో వచ్చా ఉంటుంది కదా తలకు, చుండ్రు ఏమన్నా వచ్చిపోయినాయంటే లేదన్నా అన్నాడు. మరి ఏమిరా బాబు ఏంటి అన్న? స్టైల్ అన్నా. నాకు అర్థం కాలేదు. ఒకడికి 15 సంవత్సరాలు ఉండే అంతే, అన్నీ తెల్లగా, ఈడ తెల్లగా ఉండే, ఈడ ఎర్రగా ఉండే, ఈడ నల్లగా ఉండే, ఈడ రకరకాల. ఏంద్ర బాబు అంటే అన్న స్టైల్. ఇంకొకడు గుడ్డలన్నీ చింపుకున్నాడు, ఒక చోట తప్ప అంతా చింపుకున్నాడు. 2 రోజులు పోతే అది కూడా చింపుకుంటారేమో. మొత్తం చినిగిపోయింది అంతా. ఏంద్రా బాబు ఏమన్నా పడినావా? కంప చెట్లు ఏమన్నా పడినావా? కింద పడినావా అంటే లేదన్నా. మరి ఏంది బొక్కలన్నీ ప్యాంట్లకు? షర్టు బొక్కే, ప్యాంటు బొక్కే, అంతా బొక్కే. పక్కుడిపోయింది ఒక్కొక్కడికి సైతానుగాడి దెబ్బకు. ఏంది అట్టుండవు పిచ్చోడు మదిరా? లేదన్నా. ఏంది మరి ఏంది? స్టైల్ అన్నా. చింపుకోవడం స్టైలా అంటే కొని మరి ఏం తెచ్చుకున్నాడు? ఎట్టున్నాడండి ఒక్కొక్కడు మనుషులు. ఎందుకు ఇట్ట అయిపోయినారు? కారణం ఏంటి? పేరు సంపాదించుకోవాలా, సెల్ఫీలు. ఏమైపోతున్నారు తెలుసా? ఇచ్చిన ఆయుష్ కాలానికి ముందే చచ్చిపోతున్నారు. మరణ భయం లేదు. దేవుడిచ్చిన ఆయుష్ కాలం ఎంత? 70 లేక 80 ఏళ్ళ ఆయుష్ కాలాన్ని ఇస్తే అర్థంతరంగా తన ఆయుష్ కాలాన్ని పోగొట్టుకుంటున్నాడండి. ప్రసంగ గ్రంథంలో అత్యద్భుతమైన గ్రంథం అండి బైబిల్. తన దగ్గరికి వస్తే బతికిపోతాడండి. రాత్రి చెప్పాను మన పిల్లలకు, ఒకళ్ళు రాని వారు ఉంటే మళ్ళా చెప్తానేనండి. నేను కూడా అర్ధాంతరంగా పోవలసిన వాడినండి. నేను కూడా అర్ధాంతరంగా పోయి నా భార్యకు పిల్లలకు అన్యాయం చేసిన వాడిని అయిపోయిండేవాడినేమో. అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి అన్యాయం చేసిన వాడిని అయిపోయిండేనేమో. కానీ నా దేవుడు నన్ను కనికరించాడండి, కాపాడాడండి. ఇంకా చచ్చిపోతానండి. నన్ను చంపేస్తారండి, బతకనివ్వరు. నరికి 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 లేదంటే తుపాకీతో కాల్చి కాల్చి చంపేస్తారు. ఫ్యాక్షనిస్ట్ అండి. స్మగ్లర్ని బతకనిస్తారా? ఫ్యాక్షనిస్ట్ని బతకనిస్తారా? చంపేస్తారు. ఆ సమయంలో, చచ్చే సమయంలో బైబిల్ దగ్గరికి వచ్చానండి. సచ్చే సమయంలో యేసుప్రభు దగ్గరికి వచ్చానండి. అంతే అండి, మేమందరికి వచ్చానండి ఇలా వాక్యం చెప్పడానికి. అర్థమవుతుందండి? సచ్చే సమయంలో యేసుప్రభు దగ్గరికి వచ్చానండి. దేవుడు దయవల్ల బతికిపోయానండి. ఈరోజు కూడా అలాంటి వాళ్ళ కోసమే సువార్త వచ్చిందండి. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి.
నమ్మినవాడు బతుకుతాడు, నమ్మనివాడు పోతాడు. పోకూడదు, బతకాలి. వెళ్ళు ఆత్మలను రక్షించే వాక్యాన్ని చెప్పునైనా. ఆత్మ బ్రతకాలి, మనం బ్రతకాలి. ఈ 60-70 సంవత్సరాలు బ్రతుకెందుకు ఇచ్చాడు తెలుసా? మరో పెద్ద బ్రతుకుంది, మరో పెద్ద జీవితం ఉంది. ఆ జీవితంలోకి వెళ్ళాలంటే, ఆ పెద్ద బ్రతుకును బ్రతకాలంటే ఈ చిన్ని బ్రతుకును ఉపయోగించుకోవాలి. మనం ఈ చిన్ని జీవితాన్ని ఉపయోగించుకోవాలి. 60, 70, 80 ఏళ్ల జీవితం చాలా చిన్ని జీవితం, చాలా చిన్ని జీవితం. ఆ చిన్ని జీవితాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారండి మనుషులు. 70, 80 ఏళ్ళ ఆయుష్ కలిగిన మనిషి అర్ధాంతరంగా అర్ధాయుషుకే చనిపోతున్నాడు. ఎంతండి ఆయుష్? 70, 80 ఏళ్ళు లేదు. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి ఒకసారి. ప్రసంగి 7:17. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. ఎందుకురా అన్యాయంగా దుర్మార్గము? ఏం పనిరా బాబు? నీకు అమ్మాయిని తీసుకొని పోయి అత్యాచారం చేసి ఆ నోట్లో గుడ్డలు పెట్టి, ఈ గొంతులో ఇన్ని గుడ్డలు ఉన్నాయంట, గుడ్డలు కుక్కి 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 కళ్ళల్లో గాజుప్పులేసి అత్యాచారం చేసి చంపేసావు. ఎందుకురా చంపేసావు? ఒరే దరిద్రుడా, నిన్ను చంపేస్తారా ఇప్పుడు? నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడను. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చినావు. చంపిన నిన్ను చంపుతాడు. కత్తి వరలు పెట్టరా ముందు. కత్తి పెట్టాడు, కత్తితోనే పోతాడు. ఎందుకురా అమ్మాయిని చంపావు? ఎందుకు 25 ఏళ్ళకి మంట కలుపుకున్నావు? ఎంతండి వాడు ఆయుష్? 20, 22? చిన్న పిల్లోడండి. కీర్తిరెడ్డిని, ప్రియాంక రెడ్డిని హైదరాబాదులో రేప్ చేసిన వాళ్ళు వయసు ఎంతో తెలుసు? అందులో ఒకడు మైనర్. 16 ఏళ్ళకి. ఏంద్ర ఈ పిచ్చి? ఎందుకు అమ్మాయిని చంపారు మీరు? ముందు ప్రభుత్వాన్ని అడగాలండి, ఎందుకు చంపారు వాళ్ళని అడుగుదాం. వీళ్ళకి చంపడం తెలుసు, ప్రభుత్వానికి ఏం తెలుసు? చంపడం తెలుసు. కానీ రేపులు ఆపే సంగతి, మానవంగా ఆపే సంగతి ప్రభుత్వానికి తెలుసు. మిస్టర్ మోదీజీ, ప్రస్తుతానికి మన ముఖ్యమంత్రి ఉన్నాయినా చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలుసా? తెలీదు. మీకు కాదు కదా, ఈ లోకాధికారులు ఇవన్నీ ఆపేసి ఉండేవాళ్ళు. మనకేమన్నా అధికారాన్ని? ఒక సంవత్సరం ఏమన్నా ఆంధ్రప్రదేశ్ను, దేశాన్ని అలా 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 రేపులు ఉండవు, మానభంగాలు ఉండవు, ఈ చెత్త చెదలు ఉండవు. మన పరిపాలన ఎవరి పరిపాలన? దేవుని పరిపాలన. మీ పరిపాలన దేవుని పరిపాలన. అందుకే మానభంగాలు, మర్డర్లు, చంపుకుంటున్నారు. ఎందుకండి? నలుగురికి చిన్న పిల్లలండి. ఎందుకండి? మీరు చూపించే బూతులు చూసి ఏమైపోతున్నారు అందరూ? టీవీలలో బూతులు, సినిమాలలో బూతులు. ఆడపిల్లలు గుడ్డలు ఉంటాయి, మగవాడికి అయితే పైనుంచి కింద వరకు బాగానే ఉంటాయి. ఆడపిల్లలకు ఎందుకే ఉండవు? ఆడపిల్లకు గుడ్డ లేకపోతే, అరే బాబు, కుక్క ముందర మొక్కేసి తినకుంటే ఊరుకుంటుందిరా కుక్క? కుక్క ముందర మొక్కేసి తినద్దని కుక్కను పట్టుకుంటే ఊరికే ఉంటుందా? పులి ముందర మొక్కై పట్టుకోదాన్ని చూద్దాం. నువ్వేంటారు ఆడపిల్లకు మొక్కలు వేసావు గుడ్డలో? ఏం పుల్లుగా వేయలేవా? సినిమాల్లో ఆడపిల్లలకు బట్టలు తీసి డ్యాన్సులు వేస్తూ ఉంటే చూసేవాడు సొల్లు కలుసుకొని ఏం చేస్తాడు? సినిమాలో కనిపించింది ఇలియానా, కానీ అయ్యగారికి ఇలియానా పక్కింట్లో కనిపించింది. ఆమెను చూశాడు, ఇడికి వచ్చాడు, ఆమెను తీసుకొని పోయాడు. ఏం చేశాడు? కారణం నీ సినిమా. ఏం చేస్తాను? సెన్సార్ ఏం చేస్తాను? నీ ప్రభుత్వం ఏం కళ్ళు కనపడడం లేదు మీకు? ఏమండి వీళ్ళు ఎట్టటోళ్ళు తెలుసా? ఏమండి ఒక మాట చెప్పమంటారా? థమ్సప్ ఉంది కదా, థమ్సప్. ఏమంటే థమ్సప్ తాగొద్దండి, దాంట్లో పురుగుల మందులు ఉన్నాయని చెప్పి ఒక ఆయన తీసుకొచ్చారు అడ్వర్టైజ్మెంట్. క్షమించండి, థమ్సప్లో పురుగుల మందులు ఉన్నాయని చెప్పారు పరిశోధకులు.
థమ్స్అప్లో పురుగుల మందులు ఉన్నాయి అన్నారు. మరి పురుగుల మందులు ఉంటే ప్రభుత్వం ఏం చేయాలన్నా దాన్ని బ్యాన్ చేయాలా? బ్యాన్ చేయాలి, తాగకూడదు అన్నాడు. ఎందుకంటే థమ్స్అప్ పోయి పిచికారీ చేశారు. దేని మీద? పంటల మీద. పురుగులన్నీ చచ్చినాయి. ఏంది పురుగుల మందిగా థమ్స్అప్ చల్లితే పురుగులు చచ్చాయి. బాబు ఈ తాగితే మనుషులు చేస్తారు, బ్యాన్ చేయండి అన్నారు శాస్త్రవేత్తలు, కొంతమంది పరిశోధకులు. వెంటనే ప్రభుత్వం ఒక ఆయన్ని తీసుకొచ్చింది. ఆయన నేనంతా పరిశీలించాను, చాలా బాగుంది, అంతా తాగొచ్చు, మీరు బాగా తాగొచ్చు, బ్రహ్మాండంగా తాగొచ్చు. మీరు తాగితే మీకేముంటుంది తెలుసా? దమ్ము. ఎవరు ఆయన తెలుసా? చిరంజీవి. ఈయనేమన్నా శాస్త్రవేత్త ఎట్ట? అన్నీ పరిశీలించాను అంటున్నాడు. నీకేం తెలుసు బాబు? నువ్వు ఎందులో శాస్త్రవేత్త? ఇంకొకడు వచ్చి ఆ కొండ దూకుతాడు, ఈ కొండ దూకుతాడు, ఈ కొండ దూకి 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 దమాన ఒక చోటు దూకి ఇలా దూకడానికి కొండల మీద నుంచి ఈ పక్కకి ఆ పక్కకి కారణం ఏంటంటే థమ్స్అప్. అంటే నువ్వు కూడా కొండలు దూకి సావరాని. నువ్వెక్కి దూకు ఆ పక్క, ఆ సిలువ ఎక్కి ఎగురు దూకు కిందికి, చచ్చావు బతుకుతావు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? చంపేవాళ్ళండి బాబు. బతికించేవాడు ఒకే ఒక్కడు ప్రపంచంలో, మనుషులను బ్రతికించేవాడు ఒకే ఒక్కడు, ఓన్లీ ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవరు. నిజమండి బాబు, నిజం. 70-80 ఏళ్ళు దేవుడు ఆశిస్తే అర్ధకాలానికి ఎందుకంటే చచ్చిపోతున్నాడు అంటే దుర్మార్గపు పనులు అధికముగా. దుర్మార్గపులు ఎందుకయ్యా అధికముగా? ఎందుకయ్యా పిల్లని తీసుకుని పోయి ఎలా చేసావు? ఎందుకయ్యా అమ్మాయిని తీసుకుని పోయి ఎలా చేసావు? చంపేస్తారని తెలీదా నీకు? తెలియకుండా చేసిందండి సాతాను, తెలియకుండా చేసేసింది. మనసును మార్చింది, మనిషిని మార్చింది. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగొద్దు, బుద్ధిహీనముగా తిరగొద్దు. బుద్ధి కలిగి తిరిగియా? బుద్ధిహీనం అంటే జ్ఞానము లేకుండా, దేవుని వాక్యం లేకుండా తిరగొద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఎందుకు చచ్చిపోతున్నావు? ఇచ్చిన కాలం ఎంత? నువ్వు బతికిన కాలం ఎంత? 70-80 ఏళ్ళు ఇచ్చేది 30 ఏళ్ళు చచ్చిపోతున్నావు. 25కు 20 ఏళ్ళకే 16 ఏళ్ళకి ఎందుకయ్యా చచ్చిపోతున్నావు? కాల్చి చంపేశారు. ఎన్కౌంటర్ 16 ఏళ్ళ పిల్లోడిని కాల్చి చంపేశారు. కారణం బుద్ధిహీనం, కారణం దుర్మార్గం. ఎందుకు ఇలా అయిపోయారు? ఎందుకు ఇలా అయిపోయారు? వాక్యం లేక. బ్రతకాల్సింది ఎంత, వీళ్ళు బ్రతికింది ఎంత? అజరుద్దీన్ కొడుకు, అదే నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి. అజరుద్దీన్ కొడుకు, మాజీ క్రికెటర్, ఇండియన్ మాజీ కెప్టెన్ కొడుకు, కోటా శ్రీనివాసరావు కొడుకు ఏమైపోయినారు? బాబు మోహన్ కొడుకు స్పోర్ట్స్ బైక్ తీసుకొని రింగ్ రోడ్, హైదరాబాద్ రింగ్ రోడ్లో నేను ముందు రావాలంటే నేను ముందు రావాలి, బైక్ స్పీడ్. ఏమైపోయారండి? భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో చచ్చిపోయారండి. కోటా శ్రీనివాసరావు అయితే అండి కొట్టుకుంటున్నాడండి గుండె, ఒరే 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 కొడుక 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 అని కొట్టుకొని చచ్చి పేరు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. నేను ఒక వీడియో ఉందండి, మీరు వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు కనిపించినట్టు రేపు కనపడటం లేదండి. కీర్తనల గ్రంథం చూడండి, ఎంత ఎంత చక్కగా దేవుడు రాయించాడు చూడండి. వీడియో వినేనా? కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 23వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 23వ వచనం. దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయదు, రక్తాపరాధులను సగకాలమైనను బ్రతకరంట. సగకాలమైనను బ్రతకరు, సగకాలమైనను బ్రతకరు, సగకాలమైనను బ్రతకరంట. ఎందుకు బ్రతకరంటే ఇదిగో చూడండి, ఇప్పుడు చూడండి, చూడండి చూడండి, ఇప్పుడు చూడండి ఎందుకు బ్రతకడం చూడండి. ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూడండి, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి చూడండి.
యవ్వన పిల్లలండి, వాళ్ళ బ్రతుకులు చూడండి ఎలా ఉండే. ఆఫ్ చేయనైనా, ఇది కూడా ఇబ్బంది అయితే ఇది కూడా ఆఫ్ చేసి పోయినా త్వరగా బేసేనైనా, త్వరగానైనా. చూడండి ఎందుకు మనుషులు బ్రతకడం లేదు సరిగ్గా. చూడండి చూడండి, వాడికి అవసరం ఆడా ఏమండి, వాడికి భయం ఉందా కొంచెం అన్నా? చూడండి కొట్టేసింది, పడిపోయినాడు. చూడండి చూడండి, చూడండి వాడికి అవసరం అండి. ఏమంటే రైలు పోయినాక రావచ్చు కదా, అంటే మరణ భయము లేదు. చూడు 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 చూడు, కొంచెం చూడండి వాడు ఆడ చూస్తా పోతున్నాడు. చూడండి చూడండి నిర్లక్ష్యం. చూసారా చూడండి, కొంచెమన్న భయం, కొంచెమన్న భయం. చూడండి భయం కొంచెమన్న, చూడండి కొంచెమన్న భయం ఉందా? ఇంకొక ఆమె అండి చావు బతుకుల్లో ఉంది, చచ్చాది ఇంకా. ఆ టైంలో కూడా ఈ ఏమండి షార్ట్ మెసేజ్ల కోసం సత్య మూమెంట్లో కూడా దానికోసమే అట్ట తయారైపోయింది. మరలా సత్య మూమెంట్లో కూడా చూడండి ఎట్లుందో. చూడండి సత్య మూమెంట్లో కూడా చూడండి, దేవుని పిల్లరా గమనించండి. చనిపోయే మూమెంట్లో కూడా దేవుని వర్లరా ఏదో పాట పాడుతుంది. ఏం పాట చూడండి. చాలేనైనా చాలు. అంటే పిచ్చి అంతకి స్థాయికి ఎక్కిపోయింది. ఏంది వదినే వదినే గాజులే వదినే వదినే చచ్చేటప్పుడు కడనా దేవుడా అనాల్సిన టైంలో కూడా చూసావా అంటే సాతాను గడి ఎక్కిచ్చినాడండి బాబు. సగకాలమైనను బ్రతకరు, సగకాలమైన బ్రతకరు. బ్రతకాలంటే ఏముండాలి తెలుసా? వివేకం ఉండాలండి, జ్ఞానం ఉండాలండి. వివేకము లేక, వివేక మార్గము లేక ఏమండి సామెతలు 21:16 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. దేవుని పిల్లలారా, వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. వివేక మార్గం విడిచి, వివేక మార్గం విడిచి, దేవుని మార్గం విడిచి ఈ సెల్ఫీల కోసం చావు బతుకుల మధ్యకి వెళ్ళింది ఆ అమ్మాయి. సరే అక్కడైనా సరే బుద్ధి జ్ఞానం కలిగి, దేవా నేను చేసింది తప్పు, నన్ను క్షమించామని అడుగుతుందే. అక్కడికడ వదినో వంకీలు పెట్టుకున్నాను, వదినో సంకలో ఇవి పెట్టుకున్నాను, నెత్తిన ఇవి పెట్టుకున్నాను, తర్వాత పెడతాను నేను పెట్లు తీసుకుని పోయి సమాధిలో. దరిద్రురాల, అర్థమవుతుంది మీకు? దేవుడు భయము లేదు, మరణ భయమే లేదు, మరణ భయం లేదు. ఏమండి ఈ భూమి మీద 4 రోజులు బ్రతికే ఈ బ్రతుకులోనే మరణం అంటే భయం లేకపోతే, బాగా వినాలి వీరు, మంచి మంచి సంగతులు చెప్తాను. ఈ భూమి మీద 4 రోజులు అనగా 70-80 సంవత్సరాల ఆయుష్కాలం ఇంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి అన్నాడు. మన జీవితకాలం ఆవిరి వంటిదంట.
ఏమంటే నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు గుర్తు రావడం ప్రారంభమైందండి. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు గుర్తు రావడం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ 45 సంవత్సరాలు వచ్చేసేయండి. చూస్తూ ఉండంగానే 45 ఇయర్స్, 45 సంవత్సరాలు వచ్చి అన్నీ బాగుంటే ఇంకొక 15 సంవత్సరాలు. భారతదేశపు సగటును మనుషుని ఆయుష్కాలం 60 అండి. మహా అంటే 15 సంవత్సరాలు బతుకున్నారు అన్నీ బాగుంటే. ఎంతసేపు అండి? ఏమండి ఇంత చిన్ని కాలంలో దేవుడు జీవితాన్ని ఇచ్చి, ఆ మరణం అనేది ఎటు తెచ్చుకున్నావురా, కనీసం దానికైనా భయపడరా అని చెప్పి. మరణం అంటే ఈ లోకంలో నువ్వు మరణానికి భయపడకపోతే ఏమండి ఇంకొక మరణం ఉందండి. మరణం అంటే యాక్చువల్గా 2 రకాలు ఉన్నాయండి. మరణం అంటే 2 రకాలు ఉన్నాయి. మీరు బాగా వినాలి, చెప్తాను. ఈ దేహంలో నుంచి నేను బయటకు వచ్చేస్తానండి. నా పేరు మల్లికార్జున రాజు. మేము హైందవులమండి. నేను అతి కొద్ది కాలం క్రిందటే నేను ప్రభువుని నమ్ముకున్నాను అని అంటున్నాడు. అన్న మీరు ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడు వచ్చారు? నేను కడపలోనే ఉన్నానంటే, నేను ఈ కాలంలో వచ్చానంటే, అవునా అంటున్నాడు. దేవుని వర్లరా, మా వంశంలో మా కుటుంబంలో ఫస్ట్ టైం నేనే ప్రభువుని నమ్ముకున్నాను. నా పితరులు ఎవరూ దేవుని నమ్మలేదు. నా పితరులు ఎవరూ దేవుని దగ్గరికి రాలేదు. నేను మాత్రమే యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చి బతికిపోయాను. నేను వచ్చిన తర్వాత నా కుటుంబం అంతా రక్షింపబడింది. మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెలు, కుటుంబం అంతా ప్రభుని నమ్ముకున్నారు. దేవుని కొందనాలు ప్రభు పెట్ట. ప్రియులరా, నేననేవాడిని ఈ శరీరంలో ఉన్నాను. మల్లికార్జున రాజు లేదా చర్చిలో షడ్రక్ అని పెట్టారు. షడ్రక్ రాజు శరీరంలో ఉన్నాడు. ఈ కనపడే ఈ ముక్కు, ఈ చెవులు, ఈ నోరు, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఇవన్నీ కూడా నేను కాదు, నా శరీరం. ఇది నా శరీరం. అందుకే నా చేతులు, నా ముక్కు అని తమ్ముడు మహేష్ చెప్పాడు రాత్రి. శరీరం వేరు, నేను వేరు. నేను శరీరం లోపల ఉంటాను. ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్నాను కనుక నా చేతులు కదలమంటే కదులుతాయి, కదలొద్దంటే కదలవు. కాళ్ళు కదలమంటే కదులుతాయి, కదలొద్దంటే కదలవు. మాట్లాడమంటే మాట్లాడుతుంది నోరు, లేకపోతే మాట్లాడదాం. నేను లోపల నుంచి ఆపరేట్ చేస్తున్నాను. నేననేవాడిని బయటకు వచ్చాను అనుకో, ఏమండి ఈ శరీరం ఇక పని చేయదు. మట్టి నుంచి వచ్చింది తిరిగి మరలా మట్టికి వెళ్ళిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి మరలా అక్కడికి వెళ్ళాలి. అనగా దేవుని దగ్గర నుంచి వచ్చాను, తిరిగి మరలా దేవుని అధికారము కిందికి వెళ్ళాలి. దేవుని దగ్గర కాదు, దేవుని అధికారం దగ్గరికి వెళ్ళాలి. చెప్పాలి కదా, లెక్కలు చెప్పొద్దు. పొద్దున 2 ఇడ్లీ వడ తిన్నాను మీ ఊరికి వచ్చేటప్పుడు. ఏమండి మీటింగ్స్కి వచ్చేప్పుడు కడప నుంచి వస్తూ ఎక్కడో మధ్యలో 2 వడ ఇడ్లీ తింటే ఆయన 35 రూపాయలు బిల్లు వేసి ఇచ్చాడు. ఏంది 2 వడకు ఇడ్లీకి 35 అయితే సత్య లోపల 6 లారీలు తిండి తింటాం. ఎంత? 6 లారీలు తిండికి పోయి లెక్క, పోయి గాలికి పోయి లెక్క. 1.5 నిమిషానికి 14 కేజీలు గ్యాస్ కావాలి మనకు. అలా 1.5 నిమిషం పీల్చే గాలి ఎంత కావాలో తెలుసా? 14 కేజీలు కావాలి. 60 ఏళ్ళకు పుట్టాంచి గాలి 60 సంవత్సరాలకు 1.5 నిమిషం ఇంటూ 14 కేజీలు లెక్కన 60 సంవత్సరాలకి ఎంత? 14 కేజీలు గ్యాస్ ఎంతన్నా? రేట్ ఎంతన్నా ఇప్పుడు? 1000 రూపాయలా? బై 60 ఏళ్ళకి లెక్క కట్టు. నువ్వు 1.5 నిమిషానికి 1000 లెక్కన చెప్పవా? లెక్క తొక్కూడుతుంది. లెక్కల్లో తేడా వస్తే ఆయన దగ్గర తొక్క. దేవుని పిల్లరా, భయం ఉండాలి, భయం ఉండాలి. దేవుడు అంటే శరీరం నుంచి బయటకు వచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను. అందుకే చచ్చిపోయినాడు అంటారు. ఏమండి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, ఉదాహరణ నేనే చచ్చిపోయాను, మీరు చచ్చిపోతే అంటే ఆదామన్న ఆనందాన్ని చచ్చిపోయానంటే వాళ్ళ భార్య ఫీల్ అవుతుందేమో. ఏసన్న అంటే ఏమండి ఆ మాటే అనొద్దండి అని అంటారు కొందరు. చావు అంటే అసలు భార్య పరిగెత్తుకుంటా వస్తుంది ఇట్ట. ఏమండి ఆ మాట మాత్రం అనొద్దండి అన్నంత మాత్రం ఉంటాడట. ఎవడైనా పోవాల్సిందే. దేవుని వారలారా, దేవుని వారలారా, నేనే చచ్చిపోయాను. ఏమండి నేను
కడపలో ఉంటాను కాబట్టి నేను చచ్చిపోయాను. ఏదో నాసరన్న అందరికి చెప్తాడు, మన ఏసన్న, మన ఆనందన్న, అందరికి గురవన్న షట్టర్ కన్నా చచ్చిపోయాడు అనగానే వస్తారు. ఏదో మన ఊరికి వచ్చిపోయాడు, ఏదో వాక్యం చెప్పాడు, కాశీపురం వచ్చి చూసేద్దాం పని దావీదు అందరూ వస్తారు అనుకున్నాం. వచ్చినప్పుడు గురైనా అన్నమాట, గురైనా అన్న ఇంతకు షట్టర్ కన్నా ఎలా చచ్చిపోయాడు అడగరా, మీరు అడగరా అన్నను, ఏసన్న అడగరా. నిన్న బాగున్నాడు షట్టర్ కన్నా, చక్కగా ఉన్నాడు, మనకు వాక్యం చెప్పాడు, ఎలా పోయాడు, ఎలా చచ్చి పోయాడనా చక్కగా. అందరూ వస్తారు కదా, వచ్చేప్పుడు పూలదండలు కూడా తీసుకొస్తారు. తెరమ్మా పూలదండలు తెరా తెస్తారు. ఎందుకు తెస్తారమ్మా, ఎవరికమ్మా పూలదండలు? అది నాకు అర్థం కావడం లేదు. పూలదండలు చచ్చినప్పుడా బతికినప్పుడు వేయాల్సింది? చచ్చినప్పుడు పూలదండలు ఎందుకు మా ఆయనకు? అందరూ పూలదండలు తీసుకొని వస్తారు అప్పుడు. దేనికండి? నాకు భయపోతే నేను ఒప్పుకోనంటది శవం. పూలదండలు దేవాలి అందరూ, లేకపోతే గొంతు కొరుకుతా అంటాడా? ఏమండి కదా. పూలదండలు అందరూ బతుకున్నప్పుడు ఏంటి? పూలదండలు బతుకున్నప్పుడు గౌరవించండి, బతుకున్నప్పుడు ప్రేమించండి, అప్పుడు పోతారు అందరూ. బతుకున్నప్పుడు దాని మొహం నేను చూడను, దాని గడప నేను దొక్కను, చచ్చిన తర్వాత పోతుంది ఎంత లాభం తీసుకొని. ఎందుకుమా, దేనికి? బతుకున్నప్పుడు సమాధానంగా వాళ్ళు, చచ్చిన తర్వాత ఎందుకు? పూలదండ, నాకు గడప పూలదండ తీసుకొస్తారు, చక్కగా వేస్తారు. గురువన్నా ఎందుకు షట్టర్ కన్నా ఎలా చచ్చిపోయాడు? నాసరన్నా షట్టర్ కన్నా ఎలా చచ్చి పోయాడు? ఎలా చచ్చి అమ్మా మీరు చచ్చిపోయినట్టున్నారు. ఇంతకు మేలు మీద ఉన్నారు అందరూ, గమ్మున్నాడు. ఎలా చచ్చి ఏం మళ్ళా చచ్చిపోయినట్ట? ఎలా చచ్చి పోయాడు. ఇంతకు పోయాడు అంటున్నారు కదా, మరి ఆడు అక్కడ పడుకోబెట్టుండే దేవుణ్ణి, అదెవరు? చచ్చిపోయాడు, మరి అదెవరు? వాళ్ళ భార్య ఆడు కూర్చో ఉంటుంది, ఏడుచో ఉంటుంది భయంకరంగా. మా ఆయన పోయినాడమ్మా, చాలా మంచోడమ్మా, అన్నం చేయకపోయినా కూడా ఆయన అన్నం చేసుకుని తినేవాడమ్మా. నేను టీవీ సీరియల్ చూసానే కూడా అసలు నన్ను ఒక్క మాట కూడా అనేవాడు కదమ్మా, అన్నం పెట్టి కూడా అనేవాడు కదమ్మా, చాలా మంచోడమ్మా, నా దేవుడే పోయాడమ్మా. ఈ పక్క నలుగురు అవునమ్మా నిజమే తల్లి, మా ఇంట్లో కూడా మేము కూడా అంతే. అర్థమైందా? వీళ్ళంతా బ్యాచ్ అనమాట, కూర్చుంటారు. దేవుని పిల్లలారా, మరి చచ్చిపోయినాడు అదెవరు? శవం. బతుకున్నప్పుడు శరీరం, చచ్చిన తర్వాత శవం. వెళ్ళిపోతాం. ఈ శరీరంలోంచి బయటకు వచ్చేదాన్ని మరణము అనరండి. అది మరణం కాదు, శరీరం నుంచి విడిపోవడం, అది మరణం కాదు. మరి మరణం అనేది 2 రకాలుగా ఉందండి. మొదటి రకం చెప్తానేనండి. మొదటి రకం ఏంటంటే, మనం అందరం భూమి మీదకి వచ్చాం కదా, భూమి మీదకి వచ్చిన మనం ఒక మరణాన్ని కొని తెచ్చుకున్నామండి. ప్రారంభం మనుషుల దగ్గర నుంచి వచ్చేసిందండి అది. ఆదాము అవ్వ మరణం లేకుండా భూమి మీదకి వచ్చారు, మరణం లేకుండా బ్రతకడానికి భూమి మీదకి వచ్చారు. కానీ దేవుని మాట వెనక కొని మరణాన్ని తెచ్చుకున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపానికి వచ్చే జీతం మరణం. అది మరణం. దేవుని మాట వెనక మరణాన్ని తెచ్చుకున్నాం. ఏమండి, అందుకే ఎఫెసీ 2:1 ఉంటుందండి. 2:1 మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చారు అన్నాడు. ఆ పాపముల చేత అపరాధముల చేత చచ్చారు. ఏమండి, మనం అందరం కూడా చచ్చిపోయాం. ఎట్లా చచ్చిపోయాం ఏంటండి? షడ్డర్ కన్నా ఇంత చక్కగా మేము అందరం కూర్చోంటే, కుర్చీల్లో సేవకులంగా మేము కూర్చోంటే ఇక్కడ చచ్చిపోయావు అంటున్నాడు. ఎట్ట చచ్చిపోయినాం? మేము చూస్తున్నాం, చక్కగా మాట్లాడుకుంటున్నాం, చక్కగా ఉంటుంటే ఏంటి చచ్చిపోయాడు అనుకుంటున్నారా? ఏమండి, చచ్చిపోయాం. ఎలా చచ్చిపోయాం? దేవుని దృష్టిలో ఇది మరణం అనేది ఆయన వల్ల కలిగింది. మరణం యెహోవా వశం. మరణం దేవుని వశం. మరణం మనం అనుకున్న మరణాలు కాదు, ఆయన అనుకున్న మరణమే మరణం. ఆయన అనుకున్న బ్రతుకే బ్రతుకు. ఆయన పెట్టిన మరణం ఏంటి? పండు తిను దినమున నిశ్చయముగా మీరు మనంగడా
ఆదాము అవ్వ పండు తిన్నారు చచ్చారు, పండు తిన్నారు చచ్చారు అంటున్నాం, కానీ వాళ్ళు ఒక పండే తిని చచ్చారు. మనం ఎన్ని పండ్లు తిన్నామో తెలుసా? చెప్పండి. ఒక పండే తిన్నానని నేను ఒకటే పాపం చేసినానే ఉండి చేయొత్తుండేడా? మొత్తం టోటల్ మా దగ్గర నుంచి ఒకటే పాపం చేసాం మేము అనేవాడు ఉంటే ఏం బుస్సలేదంటే మొత్తానికి ఎన్నున్నాయి బా? చాలా. ఎన్ని పండ్లు? అందుకే పాపములు అన్నాడు. పాపం అనలేదు, పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. నిజంగా దేవుడు మంచోడండి. మనం అందరం చచ్చిపోయామండి, ఆయన దృష్టిలో చచ్చిపోయాం. చచ్చిన మనం అందరం నరకానికి పోవాలా. అయితే దేవుడు కాపాడి ఒక అవకాశం ఇచ్చాడండి. అరే మీరందరూ బతకాల, ఒక అవకాశం ఇస్తాను. ఎలాగో తెలుసా? ఒక పరిశుద్ధుని పంపిస్తాను, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చావడం ద్వారా మీరందరూ బ్రతుకుతారని చెప్పి లోకానికి కళ్యాణార్థం ఆయన్ని పంపించాడండి. లోక కళ్యాణం ఎవరు చేశారు తెలుసా? ప్రభు అయిన శిలువ ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆయన చనిపోవడం ద్వారా మనం అందరం బ్రతికామండి. ముగిస్తాను, కొద్ది నిమిషాల్లో ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన చచ్చిపోవడం ద్వారా మనం అందరం బ్రతికామండి. ఒక అవకాశం అంటే ఆ అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? మనమందరం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనం తిరిగి బ్రతకడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశమే బాప్తిస్మం. అర్థమవుతుందే? అవకాశం ఏంటి? బాప్తిజం. ఈరోజు 3 బాప్తిజం తీసుకున్నారండి. దావీదుతో సహా ఎవరో ఒక 2 స్త్రీలు తీసుకున్నారు. వెరీ గుడ్ అమ్మా, మీరు ఈరోజు బ్రతకడం ప్రారంభించారు. చనిపోయిన మిమ్మల్ని దేవుడు బ్రతికించాడు. అంటే బాప్తిజం ద్వారా తిరిగి దేవుడు బ్రతికించాడు. అంటే మొదటి మరణం అంటారు దాన్ని. మొదటి మరణం నుంచి బాప్తిజం ద్వారా తప్పించుకోవడం. కానీ లోకంలో ఉన్న వాళ్ళకి బాప్తిజమే తెలీదు, ఇంక వాళ్ళు తప్పించుకోలేరు, వాళ్ళ గురించి వదిలేసేయండి. మొదటి మరణం అది. ఇంక రెండో మరణం ఏది? రెండో మరణం ఇంపార్టెంట్ మెసేజ్లకు వస్తున్నాను, జాగ్రత్తగా వినాలి, ఇంక ముగిస్తాను నేను. రెండో మరణం ఏంటి? మొదటి మరణం నేను తప్పించుకున్నామంటే ఇంక రెండో మరణం ఉంది. ఆ రెండవ మరణం మీరు ఇప్పుడు చదవాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల్లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. చూసారా? రెండవ మరణం, దాని పేరు అగ్నిగుండం, నరకము, పాతాళం. ఏమండి, మొదటి మరణం నుంచి తప్పించుకున్నాం, అయితే రెండవ మరణం ఉందండి. మొదటి మరణం నుంచి దేవుడు తప్పించాడు, అయితే రెండవ మరణం ఉందండి. ఆ రెండవ మరణానికి కానీ మనం పోతే దేవుడు తప్పించలేడండి. గుర్తుపెట్టుకోవాలి ఇది. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, కానీ ఒకటి మాత్రం ఉంది. అదేంటో తెలుసా? నరకానికి వెళ్ళిన వాడు తిరిగి మరల బయటికి రాలేడు. దేవుడు కూడా అక్కడి నుంచి నిన్ను కాపాడలేడు. అసాధ్యం అని బైబిలే చెప్పింది. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము చూడండి, ముగిస్తానండి. 6వ అధ్యాయము త్వరగా అండి. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి చదవండి త్వరగా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మ దేవునిలో పాలువారై, అంటే బాప్తిజం తీసుకుంటాను పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. తర్వాత దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అయితే మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు రాబోయే శక్తులు, పరలోకం గురించి, యేసు ప్రభు గురించి మీరు తెలుసుకుంటున్నారు. అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచబడుట అసాధ్యం. ఏం దేవునికి అసాధ్యమా? ఇదిగో ఇక్కడ అసాధ్యం అంటున్నాడు. నరకం అండి బాబు. నరకం అంటే అర్థం ఏంటో తెలుసా? మరణం అంటే అర్థం ఏంటో తెలుసా? మరణం అంటే అర్థం ఏంటంటే
ఎడబాటు. బాగా వినాలి మీరంతా. మరణం అంటే అర్థం ఎడబాటు, దూరం అయిపోవడం. ఎవరికి దూరం అయిపోవడం? నీ భార్యకా, నీ భర్తకా, నీ పిల్లలకా? చాలా మంది నేను దూరం అయిపోతున్నానబ్బా. ఏడైతున్నావు దూరం? ఏడైపోతున్నావు దూరం? దేవుల్లో చక్కగా బ్రతుకు. చచ్చిపోతే పరదేశికి పోతావు. అంటే మన భాషలో ఈ శరీరాన్ని వదిలితే పరదేశికి పోతావు, దేవుల్లో చక్కగా బ్రతికితే. అమ్మ భార్య తల్లి, నువ్వు కూడా చక్కగా బ్రతికినావు అనుకో దేవుని కోసం, నువ్వు కూడా పోయి మీ భర్త దగ్గర పరదేశంలో ఉంటావు. ఎవరు విడిపోయాళ్ళు? ఎవరు? అందరూ కలిసే ఉంటాం. దేవుని కోసం జీవించకపోతే, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని వ్యర్థంగా వాళ్ళ మాదిరి ఉపయోగిస్తే, అర్ధాంతరంగా సర్వనాశం చేసుకుంటే ఎక్కడికి వెళ్తారు తెలుసా? నరకానికండి. నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు. అందరూ కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోతున్నారు. మరణించిన మరుక్షణం ఈ లోకాన్ని, ఏమండి, ఈ శరీరంలోంచి బయటకు వచ్చిన మరుక్షణం ఎక్కడికి పోతారో తెలుసా? అందరూ అక్కడికే. అందరికి క్షణంలో వెళ్ళిపోతున్నారంట. ఒక్క క్షణంలో వాళ్ళంతా పాతాళంలోకి దిగుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. ఒక్క క్షణంలో నరకంలో ఉంటావు పోయి. మళ్ళీ నిన్ను ఏడవ పెట్టి, అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి అన్నీ ఉండవు. పోలీసు వాళ్ళు కాదు, ఆ జైలు ఈ జైలు తిప్పి కొట్టి ఆ పక్క ఈ పక్క పెట్టడానికి కుదరదు. ఒక్క క్షణంలో పాతాళం దిగిపోతాం. ఏమండి, ఇక్కడ పాతాళం పోతున్నాం కదా, నరకానికి పోతున్నాం కదా. దేవుడి పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎడబాటండి. ఏమండి, నాకు ఇద్దరు కొడుకులండి. నా కొడుకులు నాకు దూరం అయితే తట్టుకోగలనా? ఇక్కడనే ఉన్నాడండి ఒక కొడుకు, శ్యామ్, చిన్న కొడుకు. అదో ఆడ ఫోటోలు తీస్తున్నాడు. వాడికి చిన్నప్పుడు 2.5 సంవత్సరం అప్పుడు చాలా అనారోగ్యం వచ్చిందండి. 2 కళ్ళు పోయాయండి వాడికి. కానీ వాడికి దేవుడు మళ్ళా అత్యద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చినాడు. దేవుడి దయ వల్ల వాడికి కనపడతా ఉంది. కానీ అది ఆశ్చర్యకరమైనటువంటి చూపు. కంట్లో మాత్రం సెల్స్ లేవు, జీవకణాలు చచ్చిపోయి. కానీ వాడు చూస్తాడండి. ల్యాప్టాప్ పెట్టేది వాడే, చర్చిలో మైకులు పెట్టేది వాడే, అన్నీ వాడే అండి. నా తర్వాత సేవకుడు వాడే సంఘంలో. ఏమండి, అవయవాలు లేవని ఫీల్ కావద్దండి. దేవుడు ఉపయోగించుకుంటాడు నువ్వు ఆయన మీద ఆధారపడితే. అర్థమవుతుంది? నాకు ఇది లేదే, నాకు అది లేదులే అని ఫీల్ అయితే మీరు పైకి రాలేరు, మీరు నిలబడలేరు. నాన్న నేను నిలబడతాను నాన్న అంటాడు వాడు. అందుకే దేవుడు నిలబెట్టాడు. సేవకుడు అండి నా తర్వాత వాడు సంఘంలో. వాడు చిన్నప్పుడు ఆరోగ్యం బాగాలేకుండా పోయింది, చచ్చిపోతాడని చెప్పేశారు. కళ్ళు పోయేదట పక్కన పెట్టండి, మరణిస్తాడు. ఏమండి, నవరంధ్రాల నుంచి రక్తం గారిపోతుంది, చెమట బదులు రక్తం బయటకు వస్తుంది. దేవుని పిల్లలరా, వాడి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. డాక్టర్లు చచ్చిపోతారు. 1000 రూపాయలు ఖర్చు, రోజుకు వేలు డబ్బులన్నీ అయిపోయినాయి. లక్షల్లో కదండి బాబు, చాలా డబ్బులండి బాబు. లక్షలకు దాటంటే దేంట్లో పోయి ఉంటుంది? చాలా డబ్బులు అయిపోయాయండి. కానీ వాడు బతకడు అంటా ఉంటే, నేను బ్రతకాల, నా బిడ్డ బతకాల. ఉన్నవన్నీ అమ్మేశాను. చివరికి 10 రోజులకు 10 చపాతీలు తీసుకుపోయాను. తినేదానికి తిండి లేదు. ఎక్కడ రోడ్ల పైన బతికినామండి మేము. రోడ్ల పైన బతకాల్సిన పరిస్థితి వచ్చింది. టికెట్ లేదండి. టికెట్ పెట్టలేక రైల్లో బాత్రూమ్ కాడ కూర్చుంటే టీసీ వచ్చి కాలెత్తి తంత, నా కొడక టికెట్ లేకుండా వస్తారు ఆఫర్, నా కొడక తిడుతున్నాడండి. మా భార్య మీదకి కాలెత్తాడండి, నా మీదకి కాలెత్తాడండి. డబ్బులు లేవండి. ఎందుకు? నా బిడ్డ కోసం. సార్ డబ్బులు లేవు సార్, తినేదానికి తిండి లేదు, సరిగ్గా కట్టుకునేదానికి గుడ్డలు లేవు. ఆ గుడ్డలనే బాత్రూంలోకి పోయి పిండుకోవాలా, ఆ ప్యాంటునే పిండుకోవాలా, ఆ సొక్కైనా పిండుకోవాలా, అదే వేసుకోవాలా. బాత్రూమే మా ఇండ్లు. సిఎంసి హాస్పిటల్ రాయవేలులో అక్కడనే ఉండిపోయి 1.5 సంవత్సరం డబ్బు పెట్టి చివరికి రక్తం అమ్మేదానికి వచ్చేసిన, చివరికి కిడ్నీలు అమ్ముకునేదానికి వచ్చేసిన. నా బిడ్డ బతకాలి. కిడ్నీ ఎంత? 20 లక్షలు ఇస్తామన్నాడు. సార్ నేను ఇచ్చేస్తాను సార్ కిడ్నీ. ఎవరు బతకాలని? నా బిడ్డ బతకాలి. నా 2 కిడ్నీలు తీసుకో. చచ్చిపోతావయ్యా, నేను చచ్చినా పర్వాలేదు, నా బిడ్డ బతకాలి. ఏమండి, నా బిడ్డకు నాకున్నటువంటి
రిలేషన్షిప్ ఎంత? 2.5 సంవత్సరం అంతే. 60-70 ఎక్కడ సార్? 2.5 సంవత్సరం. నా బిడ్డ పుట్టిన తర్వాత నాకు వాడికి రిలేషన్ ఎంత? 2.5 సంవత్సరం రిలేషన్ పోగొట్టుకోలేక నా వాళ్ళని అమ్ముకొని నా బిడ్డను బతికించుకోవాలనుకుంటున్నానంటే, నేను చచ్చిపోయి సరే నా బిడ్డను బతికించుకోవాలనుకుంటున్నానంటే, దేవుడికి మనకున్న రిలేషన్షిప్ ఎంత? చెప్పండి, ఎంతండి? ఈ లోకానికి రాకముందు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? పిచ్చోళ్ళండి, ఈ సమాజానికి తెలియదండి. పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఆ పుట్టించి పుట్టాడంట. ఎవడు చెప్పాడు నీకు? అప్పుడే పుట్టావా? తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు పుట్టినరోజు అయితే, మరి తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నావా? ఆడికి ఎప్పుడు వచ్చావు? అప్పుడు లేవా? తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడి నుంచి వచ్చావు? నాన్న గర్భంలోంచి. అక్కడ లేవా? అక్కడికి రాకముందు ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకం నుంచి వచ్చావు. అక్కడెన్ని రోజులు ఉన్నావు దేవునితో? తరతరములకు మాకు నివాస స్థలము నీవే. కొన్ని కోట్ల సంవత్సరాల బంధం అండి నీది మీ నాన్నది. 2.5 సంవత్సరాలు ఆఫ్టర్ నా బిడ్డను పోగొట్టుకోలేక అన్ని పోగొట్టుకునేదానికి సిద్ధపడ్డానంటే, ఇన్ని సంవత్సరాల బంధాన్ని పోగొట్టుకునేదానికి ఆయన ఎంత బాధపడతాడండి? తల్లడిల్లిపోతున్నా దేవుడు. కానీ నీకుంది ఆ తల్లడిల్లడం, అవలయ మాటలు, అవలయ వ్యవహారాలు. ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే అక్కడ అవలయ మాటలు. భయం ఉందా? భయం లేదు. స్కూటర్ మామూలుగా పో, చచ్చిపోతామని తెలీదా నీకు? నువ్వు చస్తే నీ తండ్రి తనకలాడతాడని తెలీదా? నరకానికి పోతే అల్లాడిపోతాడు ఆయన. నువ్వు పోతే తట్టుకుంటాడా? నరకం అంటే ఏందో తెలుసా? మరణం అంటే ఏందో తెలుసు? ఎడబాటు. ఒక్కసారి నరకంలో పడితే నువ్వు బయటికి ఇంకా రాలేవు. నువ్వు లేకపోతే మీ నాన్న ఉంటాడా? నీ తండ్రి ఉంటాడా? నువ్వు ఉంటావా? నీ బిడ్డను వదిలే. అమ్మో నా బిడ్డను వదలను. మరి నువ్వు ఒక ఆయనకు పుట్టాయని తెలియదా నీకు? నువ్వు కన్నట్టే నిన్ను కూడా దేవుడు కన్నాడనే సంగతి మర్చిపోయావు. నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన నేను దూరం అయిపోతే బాధపడతాడే, ఏడుస్తాడే, తనకలాడతాడే. పిచ్చి అయిపోయి పిచ్చండి. నువ్వంటే పిచ్చి దేవుడికి. నువ్వంటే పిచ్చి. ఉండలేడు అసలు, తనకలాడతాడు. నువ్వు లేకపోతే ఉండలేడు. తల్లడి వెళ్ళిపోతున్నాడు. నా పిల్లలు నాకు దూరం అవుతారేమో. నరకానికి పోతే బయటికి రాలేవు. నరకం ఒక కూపం. దాంట్లోంచి పోయినా ఉంటే అయిపోయి నీ సంగతి. ఇంకా నువ్వు బయటికి రాలేవు. అల్లాడిపోతున్నాడండి, ఏడుస్తున్నాడండి. ఎందుకురా నన్ను వదిలిపెట్టిపోయావు? ఏదో ఒక సినిమాలో చూశాను. ఈ చేతితోనే పాలు పోశాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాడి మొయ్యాలా ఓరయ్యో నాయ్యా అని తల కొట్టుకుంటాడు. ఎక్కడికి పోయినావు? రే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోరే, రే నన్ను వదిలిపెట్టేసి. నీ నాన్న నీ తండ్రి అంతే. నన్ను వదిలిపెట్టిపోయినావు కదరా. పిచ్చి నువ్వు అంటే నీకు అర్థం కాలా? అందుకే ఆలోచించాను, మా నాన్న మనసు ప్రతి ఒక్కడికి చెప్పాలా. నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదే నా బ్రతుకు, అదే నా జీవితం. నా బ్రతుకటి క్రీస్తు చావైతే లాభం. మా నాన్న కాడికి పోతాను నేను. మా నాన్న కాడికి పోవాలా, ఎడదిరిగి పోవాలా. ఆ మనసుతో బ్రతకండి. సైతాన్ గాడు ఉన్నాడు, వాడు పట్టేస్తాడు, నిన్ను పోనీడు. నిన్ను నరకానికి పంపించాలని వాడు అనుక్షణం ప్రయత్నం చేస్తున్నాడు, వలేస్తున్నాడు. ప్రతి వాడు దేవుని దగ్గరికి రాకూడదు. వెంకటేశ్వర సార్ వచ్చేప్పుడు కారులో నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్న కూడా రాలేకపోయినాను నాన్న, ఈరోజు కూడా వద్దామనుకున్నాను, నాకు సమస్యలు వచ్చేసి. అంటే నాకు అర్థమైపోయింది, సైతాన్ గడు ఏదో ప్లాన్ వేసాడు నిన్న రాని ఇక్కడ ఇడికి. ఏం ప్లాను? క్యాష్. కరెక్ట్ వేసినాడు. దాని దెబ్బకు నువ్వు నిలబడిపోవలసిన పరిస్థితి వచ్చేసింది. దేవుడు వచ్చావు. ప్రతి వాడిని డబ్బుతో పడుతున్నాడు, అంతేనా? ప్రతి వాడిని డబ్బుతో పడుతున్నాడు, బంగారుతో పడుతున్నాడు, అధికారంతో పడుతున్నాడు. అధికారం లేకపోతే కొందరు ఉండలేరు, డబ్బు లేకపోతే కొందరు ఉండలేరు, బంగారు లేకపోతే కొందరు ఉండలేరు. నిజమేనా? బంగారు లేకపోతే ఉండలేరు. ఒక ముక్కు పొల పోయింది, వేసి ఊడ్చండి ఇళ్ళంతా.
కింద పడి ఏముండి పిచ్చి అయిపోయింది. వాళ్ళ కూతుంది పనికి మళ్ళీ ముండ ఏడమోగొట్టినవే తిడుతుంది. వేసి ఊడ్చి 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 కనపడలా ఏడపేసినవే చెత్త పనికి మళ్ళీ ఆ బయట పిండి ఆ చెత్త అంతా మెందేసుకుంటుంది. మొత్తానికి ఆ ముక్కుపలు దొరికేంత వరకు పిచ్చిది అయిపోయింది. బైబిల్ పోతే అట్ట ఎరుతారమ్మా పనికి మళ్ళీ ముండ. బైబిల్ అడబెట్టుకుని పోగొట్టుకుని తిట్టారు ఎప్పుడన్నా? దేవుడికి ఇచ్చే విలువ అంత రవ్వ ముక్కు పుల్లకి ఇచ్చినంత విలువ కూడా ఆయనకు సైతానుగాడు పట్టేశాడు. అందరినీ పట్టేశాడు. ఆశలు చూపించి పట్టేశాడు. ఆశ నీ ప్రాణం తీస్తుంది. ఏమన్నా పిల్లలరా, ఈ మాట చెప్పి ముగిస్తాను. నాగాలాండ్ అని, మిజోరాం అని ఈ ప్రాంతాల్లో ఎక్కువ కోతులు తింటారు. ఏం తింటారమ్మా? కోతులు తింటారు. ఆ పక్క కుక్కలు, కోతులు తింటారు. కోతులు తినడానికి కోతులను పట్టాలి కదా. ఎలా పడతారంటే, మీకు ఎవరికి ఇబ్బంది లే కదా నేను చెప్పే మాటలు ఒక 10 నిమిషాలు. లేవు అనేవాళ్ళేట అన్న, లేవు అంటే తెగులు వచ్చిన కోళ్ళు ఉన్నట్టున్నారు. అట్లాగే హుషారు ఉండాలా. దేవుని వాక్యం సీరియల్ చూసేటప్పుడు ఇంత లావు కళ్ళు గుడ్లకు బయట చూస్తూ ఉంటుంది. ఏమంటే వాక్యం దగ్గర హుషారు ఉండాలి. వాక్యం దగ్గర ఎట్టుండాలా? హుషారు ఉండాలా. మిజోరాంలో కుక్కలు తింటారండి. కుక్కలు ఎలా తింటారు తెలుసా? క్షమించండి, కోతులు దొరకవు కదా. ఆ కోతులను ఏం చేస్తారంటే పట్టడానికి ఒక ప్లాన్ చేస్తారు. పెద్ద గంప తయారు చేసి, ఇనప గంప. ఆ ఇనప గంపలో 2 చెనిక్కాయలు పెడతారు. చెనిక్కాయలు అంటాం, మీరేమంటారు? ఏందో బొడ్డలో షెడ్డులో అంటారు. ఏందమ్మా? శనక్కాయ కదా. ఇది ఒక ఆయన షెడ్డీ అన్నాడు. షెడ్డీ కదా బాబు, శనక్కాయ అంటాం మేము. ఓకే, మొత్తం ఆ బుడ్డలో లేకపోతే శనక్కాయలు, మేము శనక్కాయలు అంటాం. ఆ శనక్కాయలు పెట్టాడు. శనక్కాయ పెడితేనే ఆ కోతి చూస్తూ ఉంటుంది చెట్టు మీద నుంచి. ఓకే, అట్లా పెడితేనే కోతి చిన్నగా చెట్టు దిగి శనక్కాయ వాడు ఆడుంటాడు కట్టి తీసుకొని. వాడు అంటూనే ఉంటాడు, కానీ కొంచెం అట్లా బెదిరించినట్టు ఉంటాడు. అలా వస్తుంది, అలా అంటా వచ్చి చిన్నగా శనక్కాయలు తీసుకొని పరుగు అంటనే పరుగుతుంది. ఈడేం చేస్తాడు? మళ్ళా ఇన్ని శనక్కాయలు తీసుకొచ్చి ఆడబెడతాడు. అది శనక్కాయలు తినింది. తిన్న తర్వాత రుచి తగిలింది కదా. తర్వాత వెంటనే రుచి తగిలింది అనుకో, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఫస్ట్లో ఎవరు అనుకుంటా, మామ ఒక బీరు తాగరా సాల్ అన్నాడు. ఒక బీరా? అంతే, బీర్ అంతే ఒకటే. ఒక బీరు తాగినాడు ఇంకేం తాగడం స్టార్ట్ చేసినాడు. ఒక బీరు పోయింది, 2 బీర్లు పోయినాయి, 3 బీర్లు పోయినాయి. ఇంత బాటలు తెచ్చుకొని సచ్చినాడు. మీకు అర్థమైందా? ఆశ ప్రాణం తీస్తుంది. ఆశ కలిగింది కదా, మరలా చిన్నగా వచ్చాడు అన్నాడు. వచ్చింది అలా పెట్టిన తర్వాత చెయ్యి రావడంలే. శనక్కాయలు తీసుకుని చెయ్యి రావడంలే. చెయ్యి ఎందుకు రాలేదు? ముందు వచ్చింది కదా, తర్వాత ఎందుకు రాలేదు చెప్పమంటావా? ముందు 2 శనక్కాయలే అలా తీసుకునింది, తర్వాత మరిన్ని శనక్కాయలు కాబట్టి చెయ్యి వెడల్పు అయిపోయింది. ఇలా తీసుకునేదానికి ఇలా తీసుకునేది, చెయ్యి వెడల్పు అయిపోయింది. ఇప్పుడు చెయ్యి బయటికి రావాలంటే ఏం వదిలిపెట్టాలా? శనక్కాయలు వదలాలా? వదులుతుందే? వదలదు. వాడు వదులుతాడా? వదలడు. మీకు అర్థమైందా? మనం కూడా అట్టే ఉన్నాం. దేవుడు కావాలా, దెయ్యం కావాలా, డింగి అని ఆడుతున్నాం ఆటలో. నిజమే కదా? చర్చికి రావాలనుకున్నాను కానీ ఏదో సమస్య వచ్చింది. వదలలేవా? సమస్యను వదలలేవా? అది వదలలేవు, ఇది వదలలేవు. దేవుడు వద్దు కావాలంట, దెయ్యం కావాలంట. ఉతుకుతాడటే. ఉంటే అటో ఇట దేవుడా దెయ్యమా? నాకైతే దేవుడే. ఆ పక్క ఎంతన్నా పోనీ, నా కొడుకు చావు బతుకుల్లో మధ్య ఒకవేళ చచ్చినా పర్వాలేదు, నాకు కావాల్సింది దేవుడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఉన్నారా? కొడుకులు కూతుళ్ళు చచ్చిపోతే స్తుతి కొడుకు పెట్టిన మగాడండి ఎవరు? మనం ఎప్పుడు పెడతాం నాయన స్తుతి కొడుకు? పాస్టర్ గారు, కొడుకు పుడితే పెడతాం, కొడుకు పోతే పెడతారా? కొడుకు పోతే ఏం పెడతామని తెలుసా? దేవుడికి శాపనార్థం. నా కొడుకే దొరికాడా, నా మగుడే దొరికాడా అంటే పక్కింటోడు చచ్చిన పర్వాలే. నా మగుడే దొరికాడా నీకు? దేవా నువ్వు ఉండవా పోయావా?
దేవుని పిల్లలరా ఇట అట తెలుసుకొని పోండి ఈరోజు. దేవుడా దెయ్యమా, పరలోకమా నరకమా? పరలోకం పోవాలని పోండి. వచ్చింది వదలడంలే శనిక్కే. ఆడేం చేస్తున్నాడు? కర్ర పట్టుకుని రెడీగా ఉన్నాడు, కట్టి పట్టుకుని. వదిలిపెట్టడంలే, దగ్గరికి వచ్చాడు. వదలాలి కదా, దగ్గరికి వచ్చాడు, వదలాలి. ప్యాట్ అని కొట్టాడు, చచ్చింది. కారణం శనక్కాయ. కారణం ఆశ. మనకు కూడా చాలా ఆశలు ఉన్నాయి. వదిలితివా బతుకుతావు, వదలకపోతే కోతి చచ్చినట్టు తెచ్చావు. వదులుతావా వదలవా? వదులుతావు వదలవా? వదులు. లోకాన్ని వదులు. మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ కళ్ళతో. నా బిడ్డ వస్తాడు, నా బిడ్డ వస్తాడు, నా బిడ్డ వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. నువ్వు కానీ కనపడకపోతే ఉండలేడు. నువ్వు కానీ ఆ నరకానికి పోతే ఉండలేడు, తట్టుకోలేడు. నిజమండి. నిన్ను నరకానికి పంపించాల్సింది ఎవరో తెలుసా? ఏమండి, ఏ చేతులతో అయితే నిన్ను కన్నాడో అదే చేతులతో పాడి మొయ్యాలని పాట అన్నారు కదా ఇప్పుడు దాకా. పాడిమోయాలనా? ఈ చేత్తోనే పాలు పోసాను, ఈ చేత్తోనే నీళ్లు పోసాను, ఈ చేత్తోనే కదరా నీకు అన్నం పెట్టింది, ఈ చేత్తోనే రా పాడిపోయాలనా అని చెప్పి ఏడుస్తాడండి. దేవుడు కూడా అలాగే ఏడుస్తున్నాడండి. దేవుడు కూడా ఏడుస్తున్నాడు. పక్కన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, నాన్న ఈడు బతకాలని నేను చచ్చిపోయినా నాన్న. 33.5 సంవత్సరం వీడి కోసం అష్ట కష్టాలు పడినా నాన్న. ఈడు బతకాలని వీడు బతకలేదు నాన్న. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి వీడు బతకాలని వీళ్ళకే పోయి వీళ్ళలోనే ఉన్నాను. వీడు చెత్త పనులు చేస్తున్నా చూస్తూ, చెత్త మాటలు మాట్లాడుతున్నా వింటూ వీడు బతుకుతాడని వీడికి నీ వాక్యాన్ని అందిస్తూనే ఉన్నాను. వీడు వినలేదు నాన్న. తర్వాత దేవదూతలు, అయ్యగారు సకల పరిచర్యలు చేసామయ్యా, వీడు బతుకుతాడని వీడు మాట వినలేదయ్యా. తర్వాత సేవకులు, అయ్యా చెప్పాము, నోరు బయట చెప్పాము, ఊరు తిరిగి, కాంచీపురం తిరిగి చెప్పామయ్యా. 2 రోజులు తిరిగి చెప్పానయ్యా, నా నోరు పడిపోయేటట్టు చెప్పానయ్యా, ఏం లేదయ్యా అని మేము చెప్తాం. తల్లడిల్లిపోతున్నాడు. మనల్ని బతికించుకోవడానికి ఎంతమంది అండి? యేసు ప్రభుని పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు, ఏమండి దేవదూతలను పంపించాడు, సేవకులను పంపించాడు బతకాలని. నువ్వు లేకపోతే తల్లడిల్లిపోతాడు. ఇకనైనా మరణ భయంతో బతకండి. ఈ చిన్ని కాలాన్ని నమ్మకంగా మనం జీవించకపోతే ఇది మరణం కాదు. ఈ మరణం కాదు. ఆ మరణంలోనే నమ్మకంగా లేకపోతే, చిన్ని జీవితంలో నమ్మకంగా లేకపోతే పెద్ద జీవితంలో నమ్మకంగా ఉంటాం చెప్పండి? ఇంతలో కనపడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి ఈ జీవితంలో నమ్మకంగా లేకపోతే ఎలా చెప్పండి? 10 రూపాయల నమ్మకంగా ఉంటే 10,000 కూడా ఇస్తారండి. 10,000 నమ్మకంగా ఉంటే 10 లక్షలు కూడా ఇస్తారండి. ఈ 60 ఏళ్ళ జీవితాన్ని నమ్మకంగా కానీ నువ్వు దేవునికి ఇచ్చావంటే అనంతమైన కాలం ఉందండి. 60 ఏళ్ళు నువ్వు దేవుడికి ఇస్తే అనంతం. ఇచ్చేది కొంత, ఇప్పించుకునేది ఎంత? చెప్పలేనంత ఇస్తాడండి దేవుడు. పరలోకం అండి, హ్యాపీ అండి. ఆడ పనులు లేవండి, కష్టాలు లేవండి, ఆనందంగా బ్రతికిపోవచ్చండి. ఆ లోకం గురించి చెప్పమంటారా? ఈ విశ్వం ఎంత అందమైన లోకం. ఈ లోకం పరలోకం ముందర దిష్టికి తీయడానికి కూడా పనికిరాదండి. అంత గొప్ప లోకం అండి. కొడితే అది కొట్టాలండి. 6 కాదు, చిరంజీవికి తెలియ కొడితే కొట్టాలంట. ఏమిటిది? 6 కాదు, పరలోకం కొట్టాలని ఫిక్స్ అయిపోండి. పరలోకం కొట్టాలి ఫిక్స్. కొట్టాలంటే ఎవరు మార్గం మీకు? ఎవరు? ప్రభు అయినా. ఆయన్ని అనుసరించి శిష్యులు కొట్టేశారు పరలోకం. ఆయన అనుసరించి పౌలు కొడితే కొట్టాలి పరలోకం అనుకున్నాడు. అందుకే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదండి. ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే దేవుని కోసం పోవాలా? ఈ లోకం కోసం, ఆ రాజకీయ నాయకుల కోసము, దానికోసం దీనికోసం కాదు ప్రాణం పోవాల్సింది. ఒక మంచి కోసం పోవాలా. అదే దేవుడి కోసం పోవాలా. అందుకే నా ప్రాణం దేవుడి కోసం పోవాలని అరుపులు మొదలుపెట్టాను, సువార్త కేకలు మొదలుపెట్టాను. చెప్పుకుంటూ తిరుగుతున్నాను. దేవుడి కోసం చెప్పడమే నా పని, నా ప్రాణం. అంతే అండి. మరణ భయం లేని మనుషులు తల్లడిల్లిపోతున్నాడండి మీకోసం. మీరు లేకపోతే ఉండలేరైనా. మీరు లేకపోతే అల్లాడిపోతాడు. ఆయన చేతులతోనే ఆయన పంపించాలండి. చచ్చిపోవాలని ఎవరుకుంటుందండి? నా కొడుకు చెడ్డోడైతే చచ్చిపోవాలని ఉంటుంది నాకు? చావాలని నా కొడుకు అనుకుంటానా?
మంచి మాట చూపించి నేను ముగిస్తాను నీకు. లాస్ట్ అండి, టైం అయిపోయింది. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చూడండి, ముగిస్తాను ఇక. హెజ్కేలు గ్రంథం, క్షమించండి, 18:10 అనుకుంటాను. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనమా? అయితే అమ్మ 18 అమ్మా, 18:23 అధ్యాయం 23వ వచనం చాలా లాస్ట్. దుష్టులు మరణము నందుట నాకే మాత్రమేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఏదండి దేవునికి సంతోషం? ప్రవర్తన దిద్దుకో. అవకాశం ఉంది. ఏమండి ఈరోజు చూడలేక ఎంతమంది పోయారు తెలుసా? మరలా మనకు ఉదయాన్నే నిద్ర లేచామంటే దేవుడిచ్చిన అవకాశం అండి, ఆయుష్. దేవా, నేను పాపిని, నా పాపములు క్షమించి నన్ను రక్షించి నన్ను బిడ్డగా చేసుకో తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నన్ను కాపాడుతండి అని ప్రార్థన చేసుకొని చక్కగా బ్రతకాలని కోరుకుంటూ, దేవుని చిత్తమైతే మరలా వస్తాను, రాకపోతే పరదేశకు పోతాను. అక్కడి నుంచి ఈ ఊరి పేరు ఏం పేరునైనా కాశీపురం నుంచి వాక్యం విన్న పిల్లలంతా వస్తారని చెప్పి అక్కడి నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. దేవుడు ఆయుషిస్తే మరలా వస్తాను, లేకపోతే అక్కడి నుంచి ఎదురు చూస్తాను ఉంటాను. మీరందరూ వస్తారని. అందరికీ వందనాలు.